హలో ఎవ్రీవన్. ఒక్కొక్కసారి దేవుడి సృష్టి ఎంత విచిత్రమైనది అనిపిస్తుంది. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక స్టోరీ మీకు చెప్తాను. తనకి ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ బేబీ 3 years బాబు ఉన్నాడు, అంత హెల్తీగా ఉన్నాడు. సిజేరియన్ అయింది ఫస్ట్ టైం. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని వచ్చింది. సో ఆమెకి 3rd monthలో ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్స్ ఇవన్నీ ఫాలో చేస్తున్నాము, అన్నీ నార్మల్గా ఉన్నాయి. తర్వాత 5th monthలో టీఫా స్కాన్ చేయించాం. అయితే అసలు సర్ప్రైజింగ్గా ఈ రిపోర్ట్లో ఏమని ఇచ్చారంటే బేబీ యొక్క బ్రెయిన్ ఇట్లా ఓపెన్గా ఉంది, స్కల్ లోపల బ్రెయిన్ మ్యాటర్ కూడా బాగా ష్రింక్ అయిపోయి ఉంది. అండ్ బేబీ యొక్క ఫేస్ డిఫార్మ్డ్గా ఉంది. అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా చాలా కుదించుకుపోయినట్టు షార్ట్గా ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింది. సో ఈ రిపోర్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా పెయిన్ అనిపించింది నాకు కూడా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని టేకప్ చేయడం కూడా కష్టమే, బట్ సమ్హౌ వి మేనేజ్. అండ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇప్పుడు ఈ బేబీ లైఫ్ థ్రెటనింగ్ అనామలీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది అబార్షన్కి వెళ్ళాలని చెప్పి. అయితే ఇక్కడ మాకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈమెకి ముందుగా ఒక సిజేరియన్ అయింది. సో ఇలాంటి వాళ్ళకి అబార్ట్ చేయాలన్నప్పుడు ఆ ముందుసారి సిజేరియన్ అనే స్కార్ ఉంటుంది. సో ఆమెకు పెయిన్స్ వచ్చి అబార్ట్ అయ్యే టైంలో కొంతమందికి ఆ స్కార్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాక్సిమం న్యాచురల్గా అది అబార్ట్ అయ్యేలాగానే ట్రై చేస్తామని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇన్ కేస్ ఎమర్జెన్సీలో ఏమైనా స్కార్ ఓపెన్ అయితే అటువంటప్పుడు మాత్రమే సర్జరీకి ప్రొసీడ్ అయ్యి హిస్టరాటమీ చేసి బేబీని తీయాల్సి వస్తుంది అని వీళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెని అడ్మిట్ చేయడం, ఆమెకి పెయిన్స్ వచ్చే మందులు ఇవ్వడం. సో లక్కీగా వితిన్ 1 day ఆమె అబార్ట్ అవ్వడం కూడా జరిగింది. అంత సేఫ్గా ప్రాసెస్ పూర్తయింది. సో ఆమెకి సైకలాజికల్గా అండ్ ఫిజికల్గా స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకునేందుకు మేము ఆమెకి మెడిసిన్స్ ఇచ్చాము, కౌన్సిలింగ్ చేశాము. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెని డిశ్చార్జ్ చేశాం. థ్యాంక్ యూ.